ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో మనము ఈ దినము ధ్యానం చేయబోతున్న వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం చదువుతారు ఒకసారి ఎవరైనా. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు మా రక్షకుడవు. మాపై ఉన్న మరణ శాపాన్ని, మాపై ఉన్న పాపపు భారాన్ని తొలగించుటకు సమర్థుడవని నమ్మి మేము నిన్ను వెంబడిస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని ఆరాధించడానికి మీ పునరుద్ధానం కారణం. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మీ యొక్క పునరుద్ధానంలో ఉన్న అనేకమైన విషయాలు ఈ ఆరాధన ద్వారా, ఈ సహవాసంలో మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని మా ప్రభు అయిన, మా రక్షకుడైన, మా కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేపబడి త్వరలో మా కొరకు రానయున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. వాస్తవికానికి ఈ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన ఈ సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భం 14వ వచనం మాత్రమే కాదు, 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉంటుంది. ఈ 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం యాక్చువల్లీ ధ్యానం చేయాలి. కానీ ఈ సందర్భం అంతా ఒకేసారి ధ్యానం చేయడానికి మనకు సమయం సరిపోదు కనుక నేను ఈ యొక్క వచనాన్ని మాత్రమే మీ ముందు ఎక్కువగా బోధ చేసే ప్రయత్నము చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ఈరోజు మనం నేర్చుకోబోతున్న ప్రాముఖ్యమైన వర్తమాన అంశం ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానము. యేసుక్రీస్తు పునరుద్ధానము. ఈరోజు మనమందరం ఈ రీతిగా సంఘ సహవాసంలోనికి కూడుకోవడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం కూడా ఇదే. యేసుక్రీస్తు మనందరి పాపము నిమిత్తమై చనిపోయి తిరిగి లేపబడ్డాడు అని గుర్తు చేసుకుంటూ, నేను కూడా నీ యందు విశ్వాసం ఉంచితే తిరిగి లేపబడతాను అని మీ వాక్యం చెప్తుంది ప్రభువా, కాబట్టి నీ యందు నేను విశ్వాసం ఉంచాను, నిన్ను ఆరాధిస్తున్నాను అని గుర్తు చేసుకుంటూ మనము ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటూ వస్తాం. ఈ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి నేను మీకు వివరించడానికంటే ముందుగా ప్రారంభం నుంచి కొన్ని పరిచయ మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి క్రమంగా దీనిని మీరు అర్థం చేసుకోవడానికి, ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఆసక్తి కలిగితే ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ మాటలు మీకు చాలా ప్రాముఖ్యం, ఈ మాటలు మీకు చాలా అవసరం. అర్థమైపోయిందిలే అని భ్రమలో మాత్రం దయచేసి వెళ్ళిపోవద్దు. అది మీకు చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. మన ఇంట్లో ఉన్న, మన లాకర్లో ఉన్న, అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నా పెద్ద నష్టం ఉండదేమో, కానీ దేవుని మాటల్ని పోగొట్టుకుంటే చాలా తీవ్రమైన నష్టం వస్తుంది. డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చేమో, కానీ పరలోకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోలేం. పరలోకం వచ్చేది దేవుని మాటల ద్వారా మాత్రమే. కాబట్టి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాటల మీద మీరు దృష్టి పెట్టండి. దేవుడు మనిషిని తన పోలికలో చేసుకోవాలని ఉద్దేశించాడు. దేవుని స్వరూపాన్ని అనగా దేవుని గుణలక్షణాలని ఆ మనిషికి ఇచ్చాడు. ఆ మనిషి ఎవరంటే మనమే అని భావించండి. దేవుడి స్వరూపాన్ని మనిషికి ఇచ్చి అంత మాత్రమే కాకుండా ఆ మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి కావలసినవన్నీ కూడా అనుగ్రహించాడు. అవే ఈ సృష్టిలో భాగం. మన చుట్టూ కనిపిస్తున్న ఈ ఆహారం, ఈ నీరు, ఇవన్నీ కూడా దేవుడు మనం బ్రతకడానికి ఇచ్చినవే. ఇందులో దైవాన్ని వెతికే ప్రయత్నం మనం చేయకూడదు. అయితే తన స్వరూపంలో చేయబడిన మనిషి ఇవన్నీ కూడా పొందుకొని భుజిస్తూ దేవుని సహవాసంలో ఉండాల్సిన మనిషి దేవుని మాటకు లోబడకుండా అపవాదికి అనగా సాతానికి లోబడి సాతాను మాట విని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అనగా దేవుడు చేయొద్దన్న పనిని చేశాడు. కాబట్టి అతని యొక్క జీవితం పాపములో పడిపోయింది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పాపములో పడిపోవడాన్ని బట్టి అతను శపించబడ్డాడు, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు, దేవుని సహవాసంలో నుంచి బయటకు గెంటివేయబడ్డాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు పాపంలో పడిపోయిన మనిషిని దేవుడు నా సహవాసంలో ఉండొద్దు అని పంపించేసాడంటే ఆయన పరిశుద్ధుడు,
ఆయన నీతిమంతుడు కనుక. ఆయన నీతిమంతుడు కాబట్టి పాపాన్ని ఏమాత్రం సహించడు. పాపము అంటే ఏం లేదు, దేవుడు చేయొద్దన్న పని చేయడం పాపం. దానికి దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు, శిక్ష విధించకుండా ఉండడు. అయితే ఆ దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి శరీరధారిగా పంపించింది. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించింది. ఎందుకు పంపించింది అనేది మనం శుక్రవారం కూడా ఆలోచన చేశాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని దాని గురించి మనం ఆలోచన చేశాం. వాటిని నేను మరలా మీకు గుర్తు చేసి ఈరోజు ప్రసంగంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఇవి మరలా గుర్తు చేసుకోవాలి అంటే, మనము క్రీస్తు పునరుద్ధానాన్ని ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇవి దానికి ముందు జరిగిన సంభవాలు. ఇవి అర్థమైతేనే క్రీస్తు పునరుద్ధానం గురించి అర్థమవుద్ది. ఏబిసిడీలు రాని వ్యక్తికి 10వ తరగతి ఇంగ్లీష్ పుస్తకం అర్థం కాదు. సింపుల్. మీకు ఆల్ రాని వ్యక్తికి 10వ తరగతి తెలుగు పుస్తకం అర్థం కాదు. ఆ పుస్తకం అర్థం కావాలంటే ముందు ఏబిసిడీలో ఆలోచన ఉండాలి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి అర్థం కావాలి అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చి చనిపోయాడో అర్థం కావాలి. అది అర్థమైతేనే పునరుద్ధానం గురించి అర్థమవుద్ది. సౌండ్ రైట్. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావలసిన ప్రాముఖ్యమైన ఉద్దేశం మనకందరికి కూడా చాలా వరకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. వాటిని నేను మరలా మీకు గుర్తు చేసే ప్రయత్నము చేస్తాను. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ఉద్దేశాలు వాక్య విరుద్ధంగా మీ ఆలోచనలో ఉంటే దయచేసి ఇందుకోసం దేవుడు వచ్చాడు అని ఇప్పటికైనా తెలుసుకోవడానికి ప్రయత్నము చేయండి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మన పాపాలను మోయడానికి వచ్చాడు. మన పాపాన్ని మోయడానికి వచ్చాడు. మనకందరికీ ఇంతకుముందే చెప్పిన మనకందరికీ తెలుసు అని ఏమనంటే, దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనం పాపంలో పడిపోయాం. తద్వారా దేవుడు నీతిమంతుడు కాబట్టి దేవుని శిక్ష మనకు వచ్చింది అని మనం చూసాం. ఆ శిక్ష నుంచి మనం తప్పించబడాలి అంటే మనకు వేరే మార్గం లేదు, మనకు వేరే దారి లేదు. ఖచ్చితంగా మనం శిక్షించబడవలసిన వ్యక్తులం. అయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి, ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనము ఇంకెప్పటికీ రక్షింపబడలేము అని తలంచి, నరకానికి వెళ్ళిపోతామని తలంచి మన మీద ప్రేమను గుర్తు చేసుకొని తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి మనస్థానములో నిలవబడ్డానికి పంపించాడు. హల్లెలూయా. మనస్థానమును నిలవబడి ఆయన ఏం చేశాడంటే మన పాపాన్ని మోసాడు. రెండవది, మన శాపాన్ని అనుభవించాడు. మనపై దేవుని యొక్క శాపము వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనము ఆయన మాటకి అవిధేయత చూపాం కాబట్టి మనము శాపగ్రస్తులమై ఉన్నాం. మూడవది, ఆయన మనస్థానములో దేవుని వలన విడిచిపెట్టబడ్డాడు. మనము దేవుని సహవాసంలోనికి రావాలని, మనము దేవుని సన్నిధిలోనికి రావాలని, ఏ దేవుని సన్నిధినైతే మనము పాపము ద్వారా కోల్పోయామో మరలా ఆ దేవుని దగ్గరికి రావాలని, ఏ దేవునితో మాట్లాడే అవకాశాన్ని మనం కోల్పోయామో ఆ దేవునితో గర్వంగా తల ఎత్తుకుని ధైర్యంగా నిర్దోషిగా నిలబడి మాట్లాడడానికి, ఆయన మనల్ని దేవునితో కలపడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ దేవుని నుంచి విడిచిపెట్టబడ్డాడు. నెంబర్ 4, నాలుగోది, మనం పాపం చేయడాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చింది. ఆ ఉగ్రతను ఆయన భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చిందంటే మనందరిపై మరణము యొక్క శిక్ష ఉంది. మనందరినీ మరణించవలసిన వారమని మనకందరికీ బాగా తెలిసిన విషయం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన యొక్క మరణము నుంచి తప్పించడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన స్థానములో ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే నా యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికి చనిపోరు అన్న వాక్య భాగాన్ని మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తాం. ఎవరైతే యేసు నందు విశ్వాసం ఉంచుతారో వారు ఎప్పటికీ చనిపోరు అని మనం గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మరణించడానికి మాత్రమే కాదు, తిరిగి లేపబడడానికి కూడా అనేది ఈరోజు చూస్తాం.
యేసుక్రీస్తు మరణించడం ద్వారా మన పాపము నిమిత్తమై, మన శాపము నిమిత్తమై దేవుని వల్ల విడిచిపెట్టబడడం ద్వారా, మన ఉగ్రతను భరించడం ద్వారా, మన స్థానంలో నిలవబడి మరణించడం ద్వారా మనము రక్షింపబడము. మరి ఎలా రక్షించబడతాము అంటే, ఇవన్నీ చేసి మరణాన్ని జయించి తిరిగి లేపబడడం ద్వారా మనము బ్రతుకుతాం. హల్లెలూయా. అదే ఇక్కడ మనం చదివిన మాట కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ద్వారా రాస్తూ ఏమన్నాడంటే 15-14 వచనంలో, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. ఏమర్థమైంది మనకు? యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేపబడి ఉండకపోతే సువార్త ప్రకటించాల్సిన అవసరం, వాక్య పరిచర్య చేయాల్సిన అవసరం, మనము యేసు ప్రభుని నమ్మాల్సిన అవసరం లేదు. సో మన జీవితానికి పునరుద్ధానము ఎంత ప్రాముఖ్యమో గుర్తించండి. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేపబడడం ద్వారా కొన్ని జరిగినాయి. అవే మనము ఇప్పుడు చూడడానికి ప్రయత్నము చేస్తాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అనడానికి కొన్ని రుజువులు ఉన్నాయి. వాటినే మనం ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ధ్యానించే ప్రయత్నము చేస్తాం. మొదటి విషయం, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించిన మొదటి విషయం ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి యూదులు ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగ్గా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో, అండర్లైన్ చేసుకోండి మాట, 3 దినములలో దానిని లేపుదునని వానితో చెప్పెను. 3 దినములలో దానిని లేపుదునని వానితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అనడానికి క్రీస్తు పునరుద్ధానము రుజువుగా ఉంది అని మనం గుర్తు చేసుకోవాలి. ఏం చెప్పాను? యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అనడానికి పునరుద్ధానము రుజువుగా ఉంది అని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తనంతట తాను లేవలేదు, దేవుడు ఆయనను లేపినట్లుగా అనేక లేఖన భాగాలు రుజువుగా ఉన్నాయి. అర్థమవుతుందా? దేవుడే ఆయనను లేపినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో చూడొచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము యేసు ప్రభు దేవుని కుమారుడు అనడానికి రుజువుగా ఉంది. అంటే మనం ఇక్కడ ఇంకో మాట కూడా నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడు అయిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడా, లేకపోతే దేవుని కుమారుడై పునరుద్ధానుడు అయ్యాడా? దేవుని కుమారుడయ్యుండి ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి పునరుద్ధానం పొందాడు. ఆయన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేపబడడం ద్వారా దేవుని కుమారుడు అవలా. ఆయన ముందుగానే దేవుని కుమారుడుగానే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో మనం ఇంతకుముందు కొన్ని మాటలు చూసాం. మన పాపాన్ని భరించడానికి, మన శాపాన్ని భరించడానికి, మన దోషాన్ని భరించడానికి, మన శిక్షను భరించడానికి, మన స్థానములో నిలవబడి మరణించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూసాం. కాబట్టి ఈ మాటలు బట్టి మనకేమర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు. దీంట్లో మనం ఒక ఆలోచన చేయాలి. చాలామంది మనుషులుగా పుట్టి దేవుళ్ళు అయ్యారు, కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడిగానే శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనుషులుగా పుట్టి దేవుడిగా పరిగణించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుడే మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి రావడం అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే సాధ్యమైంది అని మనం గుర్తు చేసుకోవాలి. ఇది మొదటిది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని క్రీస్తు యొక్క పునరుద్ధానం రుజువు చేసింది. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. రెండవది, రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుతారు ఎవరైనా? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఆలోచించండి. ఆయన యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తం, నా అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు.
మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలంటే, యేసుక్రీస్తు ప్రభు మన అపరాధముల నిమిత్తమై సిలువకు అప్పగించబడ్డాడు. ఇది మొదటిది. రెండోది, మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడ్డాడు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకేమర్థమైంది? యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తం సిలువకు అప్పగించబడితే మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం? యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తం సిలువకు అప్పగించబడి చనిపోతే మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం? విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయినాడా, లేకపోతే విశ్వాసం ఉంచక ముందే చనిపోయినాడా? మరి ఇక్కడ విశ్వాసం ప్రామాణికం కాదు. సో మీరు ఆలోచించండి, విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతామా? యేసు చచ్చిపెట్టి నువ్వు పుట్టినవా? మరి ఎలా విశ్వాసం వస్తావు? పుట్టకుండా ఎలా విశ్వాసం వస్తావు? యేసు చనిపోయినప్పుడు నువ్వునే పుట్టినమా? పుట్లా, మరి ఎలా నీతిమంతులు తీర్చబడతాం? ఎలా విశ్వాసం ఉంచగలం? పుట్టినప్పుడు ఈ పిల్లలకే విశ్వాసం ఉంచని కుదరదు, కొద్దిగా పెద్దోళ్ళు అయిన తర్వాత విశ్వాసం ఉంచని కుదురుతుంది కదా. ఎందుకంటే మన వయసు వచ్చి మనం ఆలోచించగలిగి సువార్తను అర్థం చేసుకోగలిగే వయసు వచ్చిన దాకా కూడా మన విశ్వాసం ఉంచాలని మనకు తెలియదు. ఇక్కడ మీరు మళ్ళీ మీ చేత చదివేస్తే చూడండి, 4వ అధ్యాయం కదా, 4వ అధ్యాయం 25వ వచనం చూస్తారు ఒకసారి. 4వ అధ్యాయం 25 కదా, చదవండి ఒకసారి మరలా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడతాడు అనుందా? లేపబడచ్చు అనుందా? లేకపోతే లేపబడాడు అనుందా? పాస్ట్ టెన్సా లేకపోతే ఫ్యూచర్ టెన్సా? పాస్ట్ టెన్సా? పాస్ట్ టెన్స్, గతం. జరిగిపోయింది కదా, అది జరిగిపోయింది కదా. అప్పుడు నువ్వు ఉన్నావు అప్పుడు అక్కడ లేవు కదా, మరి ఎలా విశ్వాసం ఉంచగలవు? మీరు ఈ సందర్భాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు నేను చేసే యాక్షన్స్ చూడండి, మీకు అర్థమవుద్ది. ఒకప్పుడు ఒక పాస్ట్ గారు ఆయన ప్రసంగం ప్రారంభించేటప్పుడు ఈ మాటని ఇలా యాక్షన్ చేస్తూ చూపించేవాడంట. ఈ యాక్షన్లో చాలా గొప్ప అర్థం ఉంది. బైబిల్ మొత్తం మనం అర్థం చేసుకోవచ్చు ఈ చిన్న యాక్షన్ ద్వారా. దేవుడు మనిషిని తన పోలికలో చేసుకొని వాళ్ళిద్దరూ ఒకటే ఉన్నారట. వాళ్ళిద్దరు ఇలా ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు మనిషి పాపం చేసి అపవాదికి చోటిచ్చి ఆ దేవుడి నుంచి ఆ మనిషి, ఇలా ఉన్న మనిషి ఇలా వేరైపోయాడు. ఇలా వేరైపోయిన తర్వాత ఈ దేవుడికి ఈ మనిషి మీద ప్రేమ ఉంది కదా. ఆ ప్రేమ ఏం చేసిందంటే తన ప్రియకుమారుణ్ణి శరీరధారిగా ఈ లోకానికి పంపించింది. ఈ లోకానికి పంపించడం ద్వారా ఈ మనిషి చేసిన పాపాలన్నీ ఈ దేవుడు ఆయన మీద వేసి ఆయన శిక్షించడం ద్వారా, అర్థమవుతుందా, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అది జరిగిపోయింది. ఒక్కసారి నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే మరలా మనం ఇప్పుడు ఆ దేవుని దగ్గరికి రావాలి అంటే, ఆ దేవుడి నుంచి వేరైపోయిన మనం మరలా ఆ దేవుడి దగ్గరికి రావాలి అంటే, ఏ దేవుడైతే మన కొరకు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడో ఆ దేవుడిని నమ్మితే ఆ దేవుని ద్వారా మరలా దేవుడి దగ్గరికి రాగలం. హల్లెలూయా. ఒకప్పుడు ఇలా ఉన్న మనం, దేవుడికి దూరం అయిపోయిన మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మరలా ఆ దేవుడి దగ్గరికి రాగలం. అందుకనే మనం దేవునికి ప్రార్థన చేస్తూ ప్రారంభంలో తండ్రి అని పిలుస్తూ ముగింపులో యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. ఎందుకని డైరెక్ట్గా ప్రార్థన చేయకూడదు? మనం పాపం చేసి దేవుడి నుంచి వేరైపోయాం కాబట్టి డైరెక్ట్గా దేవుడికి ప్రార్థన చేసే అవకాశం మనకు లేదు. ఇంతకు ముందు నుండి డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. పాపం చేసి దేవుని మనసుని గాయపరిచాం కాబట్టి డైరెక్ట్గా దేవుడితో మాట్లాడే అవకాశం మనం కోల్పోయాము. దీన్ని మీకు సింపుల్గా ఇంకా వివరించాలంటే, మధ్యవర్తి అంటారు మన యేసుక్రీస్తు ప్రభుని. ఎవరికి మధ్యవర్తి? దేవుడికి మానవుడికి, పాపంలో ఉన్న మనిషికి దేవుడు మధ్యన నిలబడి ఈ మనిషిపై ఉన్న ఈ దేవుడి కోపాన్ని ఈయన చల్లార్చాడు. ఎలా?
అయ్యా నువ్వు పరిశుద్ధుడు కదా, ఈ మనిషిపై నీకు చాలా కోపం ఉంది, ఈ మనిషి మీద నువ్వు ఉగ్రతను కుమ్మరించాలనుకుంటున్నావు కదా, ఈ మనిషిపై కుమ్మరించాల్సిన ఉగ్రత నా మీద కుమ్మరించు అని ఈయన చెప్పినాడు అనమాట. అప్పుడు ఈ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ దేవుడు మనిషిపై ఉన్న ఉగ్రతని యేసుక్రీస్తుపై కుమ్మరించి ఏమన్నాడు తెలుసా? మీరు యేసుక్రీస్తుని నమ్మితే మిమ్మల్ని క్షమిస్తా, మరలా మిమ్మల్ని నాకు బిడ్డలుగా అంగీకరిస్తా అన్నాడు. అదే బైబిల్ మొత్తం చెప్తున్న సువార్త. ఇక్కడ రాయబడిన మాట కూడా అదే. యేసుక్రీస్తు యొక్క మరణం దేవుని న్యాయాన్ని తృప్తిపరిచి మనకు క్షమాపణ ఇచ్చి దేవునితో మరలా మనము ఒకటవడానికి కారణమైంది. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. ఈ వచనం మనకేం నేర్పిస్తుందంటే, మన పాపానికి పరిపూర్ణ పరిహారంగా యేసు ప్రభు యొక్క మరణం దేవుడు అంగీకరించాడు అని నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది తెలుసా? మరలా చెప్తా చూడండి. మన పాపానికి పరిపూర్ణ పరిహారంగా, బ్యాలెన్స్ లేదు ఇక. చాలామంది బైబిల్లో కొంతమంది ఎలా నమ్మారంటే, యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, నిజమే. యేసు ప్రభుని నమ్మితే మనకు రక్షణ వస్తుంది, నిజమే. అయితే యేసు ప్రభు సిలువలో మన రక్షణకు కావలసిందంతా చేయలా అని అన్నారట. మన రక్షణకు కావలసిందంతా కూడా యేసు ప్రభు చేయలేదు, మనం కొంత చేయాలా అన్నారట. మీరు గనక సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మీ రిలేటివ్స్, మీ బంధువులు ఎక్కడెక్కడన్నా ఉన్నప్పుడు, వాళ్ళ సంఘాలకి మీరు ఎప్పుడైనా హాజరైనప్పుడు మీరు కొన్ని ప్రసంగాలు వినండి. భక్తి అనేది మన క్రియల మీద ఆధారపడింది అని బోధ చేస్తారు. ఇదిగో నువ్వు ఉపవాసం ఉండాలి, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తేనే పరలోకంకి వెళ్తావు. ప్రార్థన చేస్తే పరలోకంకి వెళ్తామా? ఎవరు చెప్పినారు? నువ్వు పాటలు పాడాలి, సంఘానికి క్రమంగా హాజరవ్వాలి, ఇదిగో నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పి మన క్రియల మీద బోధ చేస్తారు. మీరు చెప్పండి, మనం ఏం చేస్తే పరలోకంకి వెళ్తాం? మనం ఏం చేస్తే పరలోకంకి వెళ్తాం? నా ప్రశ్నను మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనం ఏం చేస్తే పరలోకంకి వెళ్తాం? అసలు మనం ఏం చేయగలం చెప్పండి? దేవుడితో మనం ఒకప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు మనం పాపం చేసి దేవుడి నుంచి వేరైపోయాం. ఏం చేస్తే దేవుడికి బాగలం? ఏం చేయలేం. సరే, యేసు ప్రభు వచ్చి చనిపోకుండా ఉంటాడు, నువ్వు పాపిని ఒప్పుకుంటావు? నువ్వు ఒప్పుకోవడానికి అవకాశం ఉందా? మరి ఒప్పుకోలేం. ఇప్పుడు మనకు ఒప్పుకోవడానికి అవకాశం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినాడు. అంటే ఏమర్థమైంది మీకు? పాపములో ఉన్న మనిషి ఏం చేసి కూడా పాపముల నుంచి బయటికి రాలేడు. విశ్వాసం ఉంచాలి అని మనం అంటున్నాం కదా. ఈ మాటను కూడా మీరు ఆలోచన చేయడానికి ఈ ప్రశ్న మీ ముందు పెడతాను. మనం చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తూ ఉంటాం, చాలామందికి సువార్త చెప్పినాం. అందరూ మారినారా? ఎందుకు మారలేదు? మనం సరిగా చెప్పలేదా? అర్థం కాలేదా? ఒక మనిషి యేసుక్రీస్తుని గురించిన సువార్తని విని అర్థం చేసుకొని నిజమే అని నమ్మాలి అంటే అది అతని చేతిలో లేదు. దేవుడే తన హృదయములో పనిచేస్తేనే కానీ అతను దేవుని సువార్తను అంగీకరించే స్థితిలోనికి రాలేడు. గుడ్డోడికి దారి చూపేలా ఏం చేయాలా? చేపట్టుకుని నడిపియాలా. ఇదిగో ఇదే దారి పో అంటే పోతాడా? నాకు అర్థమవుతుంది ఇదే దారిని అని చెప్తాడా? చెప్పలేడు. చెప్పడానికి అవకాశం లేదు అతని దగ్గర. పాపములో ఉన్న మనిషి ఏం చేసి కూడా దేవుణ్ణి చేరుకోలేడు. ఈ లోకంలో చాలామంది అమాయకపు ప్రజలు ఏవేవో చేయాలని చెప్పి, ఇది చేయాలి, ఎక్కడ మునగాలి, అక్కడికి వెళ్ళాలి, అయ్యర్పించాలి, ఈ చేయాలి అని చెప్పి రకరకాల భ్రమల్లో ఉంటున్నారు. అనవసరమైన కలాపాలు నిమగ్నమైపోతున్నాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకోవడానికి పాపి అయిన మనిషి ఏం చేయలేడు. ఆ దేవుడే దిగొచ్చి తన కొరకు చనిపోతే ఆయన్ని నమ్మితే నువ్వు ఆ దేవుని చేరుకుంటావు అని చెప్పినప్పుడు ఆయన్ని నమ్మితే తప్ప పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎప్పటికీ చేరుకోలేడు. మీరు బయట ప్రసంగాలు విని చూడండి, నువ్వు దేవుని చేరుకోవాలంటే నువ్వు ఇది చేయాలి అని చెప్తారు, ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి అని చెప్తారు, టీవీలు చూడకూడదు అని చెప్తారు.
అవన్నీ చేయకూడదు, నిజమే, ఉపవాస ప్రార్థన చేయాలి. కానీ మనం రక్షించబడింది వీటిని బట్టి కాదు. వీటిని బట్టి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను బట్టి. హల్లెలూయా! అది నిజమైన సువార్త. అదే మనకు అర్థమవుతుంది ఇక్కడ. యేసుక్రీస్తు యొక్క మరణం దేవుని న్యాయాన్ని తృప్తిపరిచి మనకు క్షమాపణ తీసుకొచ్చి ఆ దేవునితో మనల్ని అనుసంధానం చేసింది, ఆ దేవుణ్ణి మనతో కలిపింది అని మనకు అర్థమవుతుంది. మూడో విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మరి ఇంకేం రుజువు చేసిందో మనము దేవుని వాక్యంలో చూడొచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదువుతారా ఒకసారి? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. అండర్లైన్ చేసుకోండి మాట, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, చనిపోయినా బ్రతుకుతాడు. ఇంతకుముందే మనం ఈ మాటను చూసాం. ఏం తెలుసా? పునరుద్ధానము జీవము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయినా బ్రతుకుతారు. మనము గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేసాం. ఈరోజు కూడా మనం ప్రసంగ ప్రారంభంలో గుర్తు చేసుకున్నాం. మరణాన్ని జయించడానికి అనగా మనకు మరణముపై జయాన్ని ఇవ్వడానికి దేవుడు మరణించాడు అని మనం చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, పునరుద్ధానాన్ని జీవమును నేనే అంటున్నాడు. అంటే అర్థమేంటి? మీరు పునరుద్ధానం అవ్వాలన్నా, మీరు ఇంతకుముందు నిర్జీవమైన వాళ్ళు, ఇప్పుడు మీరు జీవంలోనికి రావాలన్నా నా ద్వారానే, నా యందు విశ్వాసం ఉంచితే మీరు చనిపోయినా మరలా బ్రతుకుతారు. హల్లెలూయా! దీంట్లో ఇంకొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. మనము ప్రాముఖ్యంగా ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ వాక్య భాగంలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ సమాధిలో నుండి తిరిగి లేపబడి ఉండకపోతే మనం ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆయన తిరిగి లేస్తే కదా మనకు కూడా మరణంపై జయాన్ని ఇస్తాడు. అంతే కదా? ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా పిలువబడుతూ ఉన్నారు. మనిషికి ఉన్న చాలా ప్రాథమిక సమస్య ఏంటంటే మరణముపై జయాన్ని పొందుకోవడం. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా పూజించబడుతూ ఉన్నారు. ఏ దేవుడు కూడా మరణాన్ని జయించి తిరిగి లేపబడిన వాడు కాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేపబడి ఉండకపోతే ఆయన్ని కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆయన ఎందుకు నమ్ముతున్నామంటే ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు కాబట్టి. యోహాను సువార్త 24వ అధ్యాయంలో లూకా సువార్త 24వ అధ్యాయంలో అనేక మంది కనిపించి వాళ్ళతో సంభాషించినట్లుగా, వాళ్ళు పెట్టిన భోజనాన్ని కూడా తిన్నట్లుగా, పరలోకానికి ఆరోహణమై వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నామనంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డాడు కాబట్టి. ఆయన పునరుద్ధానములో మరణాన్ని జయించగలిగిన శక్తి ఉంది కాబట్టి. ఆయన ఎందుకు నమ్ముతున్నామంటే ఆయన మరణముపై జయాన్ని పొందాడు కాబట్టి. నేను కూడా మరణానికి పాత్రుడిగా ఉన్నా ఆయన నమ్మితే నేను కూడా ఆయన వలె మరణాన్ని జయించి తిరిగి లేపబడతాను అన్న నమ్మకం. అందుకని మనం ఆయన్ని నమ్మాలి. ఒకవేళ ఆయన యొక్క పునరుద్ధానంలో మరణాన్ని జయించే శక్తి లేకపోతే మనం ఆయన నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నాం? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేపబడ్డాడు కాబట్టి. మూడో విషయం దాంట్లో నేను గుర్తు చేస్తున్నాను మీకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఈ జీవం ఆపాదించబడుతుంది. ఇప్పుడు ఎందుకు నమ్మినాం మనం అనంటే, మనం కూడా యేసుక్రీస్తుని నమ్మితే పునరుద్ధానపు శక్తిని పొందుకుంటాం కాబట్టి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం విశ్వాసి యొక్క భవిష్యత్తు పునరుద్ధానానికి రుజువుగా ఉంది. అది మూడోది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం దేనికి రుజువుగా ఉంది? విశ్వాసి యొక్క భవిష్యత్తు పునరుద్ధానం. భవిష్యత్తు అంటే రేపు మనం మరణించబోతున్నాం, మరణించి తిరిగి లేపబడబోతున్నాం. మన సంఘంలో చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మరణించారు, వారు ఇప్పుడు తిరిగి లేపబడలేదు. ఒకరోజు భవిష్యత్తులో తిరిగి లేపబడతారు. ఎలా సాధ్యమంది అని అంటే యేసు ప్రభు
తిరిగి లేపబడ్డాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణిస్తే తిరిగి లేపబడతారు అని మనము నమ్ముతున్నాం. ఇప్పుడు మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఒకరోజు మనం ఖచ్చితంగా మరణిస్తాం. మరణించినప్పుడు యేసుప్రభుని నమ్మాం కాబట్టి, యేసుప్రభుని నమ్మితేనే మనం మరణించి తిరిగి లేపబడగలం. ఒకవేళ యేసుప్రభుని నమ్మకుండా కనుక చనిపోతే ఇంకెప్పటికీ వాళ్ళు బ్రతకరు, తిరిగి లేపబడరు. ఎందుకంటే వాళ్ళు యేసు నుండి విశ్వాసము ఉంచలేదు కాబట్టి. ఇది మూడవ సంగతి. నాలుగవది నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువుతారా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం చదవండి ఒకసారి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చాలండి, మరలా నేను చదువుతున్నా, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఏమర్థమైంది ఇక్కడ? మనము ఎవరినైతే సిలువ వేసి చంపినామో ఆయన్ని దేవుడు క్రీస్తుగా ప్రభువుగా నియమించాడంట. అంటే అర్థమేంటి? ఏ లోకములో అయితే దేవుడు అవమానపరచబడ్డాడో, ఏ లోకములో అయితే దేవుడు నిందించబడ్డాడో, ఏ లోకములో అయితే దేవుడు గాయపరచబడ్డాడో, ఏ లోకములో అయితే దేవుడు అపహాస్యం చేయబడ్డాడో, ఏ లోకములో అయితే యేసుక్రీస్తు ప్రభు అనేకమైన హింసలు భరించాడో అదే లోకానికి ప్రభువుగా నియమించబడ్డాడు. హల్లెలూయా! అదే లోకానికి తీర్పరిగా నియమించబడ్డాడు. ఒకటి ప్రభువుగాను, రెండోది తీర్పరిగాను నియమించబడ్డాడు. మీరు గమనించండి. ఇప్పుడు యేసు ప్రభు ఒకరోజు ఎంతో హేళన చేయబడ్డాడు, ఎంతో అపహాస్యం చేయబడ్డాడు, ఎంతో దూషించబడ్డాడు, ఎంతో హింసించబడ్డాడు, అన్యాయపు తీర్పు తీర్చబడి చంపివేయబడ్డాడు. అదే దేవుణ్ణి, అదే యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఇదే లోకానికి ప్రభువుగా నియమించాడు. కాబట్టే ఇప్పుడు మనము ఆయన్ని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా! ఆయన్ని మహింపరుస్తున్నాం, ఆయన్ని కీర్తిస్తున్నాం. ఇంకో మాట చెప్పనా, ఆయన ఇచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఆయన గురించే ఆలోచన చేస్తున్నాం, యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు ఎలా సాధ్యమయ్యాయి? యేసుక్రీస్తు యొక్క త్యాగం ద్వారా. ఒకప్పుడు దేవుడు సమస్తాన్ని భరించాడు, ఒకప్పుడు దేవుడు సమస్తాన్ని ఓర్చుకున్నాడు, సహించాడు. ఇప్పుడు అదే లోకానికి ఆయన ప్రభువుగా నియమించబడ్డాడు. అంత మాత్రమే కాదంట, ప్రభువుగా ఆరాధించబడ్డం మాత్రమే కాదంట, ఆయనకి ఇవ్వబడిన ఆధిక్యత, ధన్యత, తీర్పరిగా కూడా రేపు రెండోసారి ఆయన రాబోతున్నాడు ఈ భూమి మీదకి. ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరినీ ఆయన ఉండే స్థలానికి తీసుకెళ్తాడు. ఎవరైతే ఆయన అంగీకరించలేదో వాళ్ళందరినీ శిక్షించే అధికారం కూడా ఆయనకి ఇవ్వబడింది. హల్లెలూయా! వాళ్ళందరినీ శిక్షించి నిత్య నరకాగ్నిలో తోసే అధికారం కూడా ఆయనకి ఇవ్వబడింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనలో ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరిస్తే వాళ్ళ కోసం ఆ యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. రేపు వాళ్ళని ఆయన ఉండే స్థలానికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఏముందలే అన్నట్టుగా నిర్లక్ష్యంగా కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి రేపు శిక్ష తప్పదు. ఎవరి శిక్ష విధించేది? యేసుక్రీస్తు ప్రభువే. ఆ ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడింది. ప్రభువుగా ఆరాధించబడే ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడింది. లోకానికి తీర్పు తీర్చే ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభు రేపు రెండోసారి సిద్ధపడిన సంఘంతో ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఎవరైతే ఆయనను నమ్మని వారు ఉంటారో వారందరినీ శిక్షించి నరకములో వేసే ఆధిక్యత కూడా యేసుక్రీస్తుకే ఇవ్వబడింది. ఏమర్థమైంది మనకు? యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు వ్యతిరేకతలు వచ్చినా, నిందలు వచ్చినా, హేళనలు వచ్చినా, హింసలు వచ్చినా, అన్యాయపు తీర్పు తీర్చబడిన, యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు నువ్వు వెలివేయబడిన, ఈరోజు నువ్వు ఓర్చుకుంటే రేపు ఇదే భూమిని ఆయనతో పాటు పరిపాలించడానికి ఈ లోకంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. హల్లెలూయా! ఈరోజు కనుక రాజీ పడిపోయామనుకో, నాకు నా బంధువులే ముఖ్యం, నాకు నా గ్రామస్తులే ముఖ్యం,
నాకు నా స్నేహితులే ముఖ్యం, ఏముందిలే కాసేపు చర్చికి పోయి అటు కూర్చొని వెళ్ళిపోదాం, ఇవన్నీ పాటించడానికి కుదరదులే అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఒకరోజు ఆయన చేత శిక్షించబడే రోజు వస్తుంది. ఆయన చెప్పినవన్నీ జరిగినాయి. ఆయన జన్మ గురించి ముందుగానే చెప్పారు, లిటరల్గా జరిగింది. ఆయన ఏ ఊర్లో పుడతాడో చెప్పారు, లిటరల్గా జరిగింది. ఆయన కన్యకకు జన్మిస్తాడని ముందుగానే చెప్పారు, లిటరల్గా జరిగింది. ఆయన మరణం గురించి ముందుగానే చెప్పారు యెషయా ప్రవక్త, చెప్పిందంతా జరిగిపోయింది. ఆయన మరణించి తిరిగి లేస్తానని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే తన నోటితో శిష్యులు చెప్పినప్పుడు మనం ఇప్పుడు చూసాం. మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దాన్ని 3వ దినాన లేపుతానని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పినట్లే ముందుగానే తిరిగి లేచాడు. మనం లోకాసు వార్త 24వ అధ్యాయం చదివినప్పుడు ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్లుగానే అన్న పదం ఉంటుంది అక్కడ. ఎప్పుడు చెప్పినట్లుగానే? చనిపోకముందు బతికున్నప్పుడే చెప్పినట్లుగానే. అది కూడా జరిగింది. ఇప్పుడు ఏం జరగాలి తెలుసా? నమ్మిన వాళ్ళని ఆయనతో పాటు తీసుకుని వెళ్ళడం జరగాలి, నమ్మని వాళ్ళని తీర్పు తీర్చి శిక్షించడం జరగాలి. నువ్వు నమ్మితే ఆయనతో పాటు ఉంటావు, నమ్మకపోతే ఆయన చేత శిక్షించబడతావు. నీ చాయిస్. అర్థమవుతుందా మీకు మాట? అది నీ ఇష్టం. నమ్మే స్వేచ్ఛ నీకుంది, నమ్మకుండా వెళ్ళిపోయే స్వేచ్ఛ కూడా నీకు ఉంది. ప్రార్థన చేసుకునే స్వేచ్ఛ నీకుంది, ప్రార్థన చేసుకోకుండా ఉండే స్వేచ్ఛ కూడా నీకుంది. దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ నీకుంది, దేవుణ్ణి ఆరాధించకుండా నీ ఇష్ట ప్రకారం జీవించే స్వేచ్ఛ కూడా నీకుంది. దేవుణ్ణి ఆరాధిస్తే దేవునితో ఉంటామని వాక్యం చెప్తుంది. రేపు దేవునితో ఉంటావు. దేవుణ్ణి ఆరాధించకపోతే శిక్షించబడతామని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. రేపు శిక్షించబడతావు. ఈ 2 ఆధిక్యతలు యేసుక్రీస్తు ప్రభుకు వచ్చాయి. ఎలా వచ్చాయి తెలుసా అండి? ఆయన మన కొరకు బ్రతికాడు కాబట్టి, ఆయన మన కొరకు ఎన్నో భరించాడు కాబట్టి. గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్టు మన కొరకు మౌనంగా ఉన్నాడు కాబట్టి అంత గొప్ప ఆధిక్యత దేవుడే ఆయనకిచ్చాడు కదా. అదే కదా ఆ మాటలు రాయబడిన అక్కడ. మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఏ యేసునైతే మీరు అన్యాయంగా తీర్పు తీర్చి, హేళన చేసి, అవమానపరిచి, దూషించి, గాయపరిచి, హింసించి సిలువ వేశారో అదే యేసుని దేవుడు ప్రభువుగాను తీర్పరిగాను నియమించాడంట. ఏమర్థమైంది? ఈ లోకములో యేసు ప్రభు కొరకు కనుక నువ్వు జీవిస్తే, ఒకరోజు సమస్తాన్ని వదులుకోవడానికి నువ్వు సిద్ధపడితే, ఒకరోజు ఇదే భూమిని నువ్వు పరిపాలించే స్థితిలోకి వస్తావు. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు వలె దేవుని పని కొరకు జీవించాలి అని మనకు అర్థమవుతోంది. ఇంకో వాక్య భాగం చదవండి, ఇంకా స్పష్టంగా ఆ భక్తుడు రాసినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుతారా ఒకసారి? అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు. ఎవరు మోకాలు? ప్రతి వాణి అంటే ఆడు వివరించాడు. ప్రతి వాణి అంటే మళ్ళీ ప్రతి వాణి అంటారు. ఆడు చూడండి, నాకే ఆడు చూడండి. అందుకనే వాక్యం చూడండి, బైబిల్ మూసిన బాగా వాక్యం అని చెప్పేది అదే. బైబిల్ మూసి చెప్తే గాలి మాటలని అర్థం గుర్తుపెట్టుకోండి. బైబిల్ తీసి వాక్యం నేర్చుకోవాలి. ఏంటంట? ప్రతి వాని మోకాలంటే అర్థం ఏంటి? పరలోకమందున్న వ్యక్తి యొక్క మోకాలు, భూమి మీద ఉన్న వ్యక్తి యొక్క మోకాలు, భూమి క్రింద ఉన్న వ్యక్తి యొక్క మోకాలు. చదవండి తర్వాత. అండర్లైన్ చేసుకోండి. ఎవరి నామం? ఇంతకుముందు యేసుని ఏం చేశారు? శిక్షించారు, లెక్క లేకుండా చూశారు, విలువివ్వలేదు, అవమానపరిచారు, దూషించారు కదా. కానీ ఇప్పుడు పరలోకంలో ఉన్న వ్యక్తి ఆయన ఎదుట మోకరిస్తున్నాడు, భూమి మీద ఉన్న వ్యక్తి బ్రదర్స్ ఇప్పుడు ఆయన అన్ని అంటవా, రేపు వంగతావు ఆయన ముందు, గుర్తుపెట్టుకో, వంగాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా? వేరే దారి లేదు మనకు. ఆయన మన సృష్టికర్త, మనకు ఇంకో దారి ఈరోజు వంగలేదా, రేపు వంగతావు. ఇక్కడ రాయబడిన మాట, పరలోకమందున్న వ్యక్తి, భూమి మీద ఉన్న వ్యక్తి, భూమి లోపల ఉన్న వ్యక్తి అంటే పాతాళంలో ఉన్న వ్యక్తి, నరకంలో ఉన్న వ్యక్తి కూడా యేసయ్య ఎదుట మోకరించాల్సిందే. ఆరాధించడానికి మోకరిస్తావా, లేకపోతే దోషిని అని చేతులు కట్టుకుని మోకరిస్తావా? నీ ఇష్టం.
ధనవంతుడు భూమి మీద మోకరించలా, నరకంలో మోకరించాడు. అంగళారుస్తున్నాడని చదివారు మీరే. ఆ బతుకు నీకు వద్దండి. ఆ తర్వాత చదవండి. ఈరోజు పాత పాడట్లేదు నువ్వు, రేపు పాడాల్సి వస్తుంది, లేకపోతే నాలుగు కాలుతుంది రేపు. నీ ఇష్టం. ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు. ఈ రోజుల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవట్లేదు మన కుటుంబంలో. రేపు ఒప్పుకోవాల్సి వస్తుంది. అది నరకంలో ఒప్పుకోవాల్సి వస్తుందేమో. ధనవంతుడికి భూమి మీద ఉన్నప్పుడు ఒప్పుకునే ఛాన్స్ లేదంటే ఆయన తీసుకోవాలా. తాగడానికి, తినడానికి, తిరగడానికి, సంపాదించుకోవడానికి, బ్యాంకులు వేసుకోవడానికి, పిల్లకాయలు చదివించుకోవడానికి, ఉద్యోగాలు చేయించుకోవడానికి, పెళ్లి చేయడానికి, పిల్లకాయలు కనిపించుకోవడానికి, పార్టీషన్ చేసి ఇళ్ళు కట్టించుకోవడానికి దీనికే సమయాన్ని కేటాయించినాడు. కానీ చనిపోయి నరకంలో పడ్డాడు. అక్కడ అర్థమైంది దేవుడు ఎవరు అతనికి. ఇక్కడ అర్థం కాకపోయినా అక్కడైనా అర్థం అవుద్ది. ఇక్కడ అర్థమైతే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అక్కడ అర్థమైతే మార్చుకోవడానికి అవకాశం ఉండదు. వేరే దారి లేదు. ఇక ధనవంతుడికి దేవుడు ఎవరు అర్థమైంది, కానీ పరలోకంకి వచ్చినాడా? రాలా, వచ్చే అవకాశం లేదు. అక్కడ అదే దాని అర్థం. ఏమని రాయబడి ఉంది? ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు. చూసారా, ఇందాక యేసుక్రీస్తు నామములో మోకాలు వంగుతుందన్నాడు. ఇప్పుడు పాట పాడు ఎందుకు చెప్తుంది తెలుసా? మేము ఈరోజు నువ్వు పాడకపోతే రేపు ఘోరమైన శిక్ష దాచబడింది నీకే నొప్పి, నువ్వే భరిస్తావు. కాలితే నీకే మంట, ఇంకెవరికి కాదు. మా పని ఏంటి తెలుసా? కాల్తది, జాగ్రత్త, పాడు అని చెప్పాడు. ఈరోజు నువ్వు మౌనంగా ఉంటావా? రేపు మౌనంగా ఉండలేవు. అక్కడ ఒప్పుకోవాల్సిందే నువ్వు. ఇక్కడ పాడటమే, రేపు అక్కడ అరవడం ఉంటుంది. అది నీ ఇష్టం. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం, యేసుక్రీస్తు నామమున కంటే పైనామం మరొకటి లేదు. ఈ లోకంలో ఎంతమంది అయితే రాజులుగా పిలువబడుతున్నారో వాళ్ళందరికీ రాజు ఆయనే. ఈ లోకంలో ఎంతమంది అయితే ప్రభువులుగా పిలువబడుతున్నాడో వాళ్ళందరికీ ప్రభువు ఆయనే. ఈ లోకంలో ఎంతమంది అయితే పెద్ద పెద్ద గొప్ప పేర్లు సంపాదించుకున్నారో వాళ్ళందరికంటే పెద్ద పేరు, వాళ్ళందరికంటే పైనామము యేసుక్రీస్తుది మాత్రమే. హల్లెలూయా. అంత గొప్పగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించాడు. ఎలా తెలుసా? తండ్రి చిత్తాన్ని జరిగించడం ద్వారా. ఆ తండ్రి అయిన దేవుడు మన రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడో అవన్నీ పొల్లుపోకుండా, తూచా తప్పకుండా బతికినంతకాలం అదే పనిలో నిమగ్నం అవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభుకి అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. నరకంపై అధికారం, భూమిపై అధికారం, పరలోకముపై అధికారం యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడింది. ఏమర్థమైంది మీకు? ఈ భూమి మీద ఏ పొజిషన్లో బతికినా ఆ పొజిషన్ ఒకరోజు నిలవబడదు. కానీ యేసయ్య బిడ్డగా బతికితే, యేసయ్య పని చేస్తూ బతికితే ఎంతో గొప్ప ఆధిక్యత రేపు మనకు రాబోతుంది. నీ చాయిస్. ఎలా బ్రతకాలని నువ్వు భావిస్తున్నావు? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం మనకి ఏమని నేర్పిస్తుంది తెలుసా? ఒకప్పుడు ఆయన్ని 2 రోజుల క్రితమే మనం ధ్యానం చేశాం. ఎంతో కఠినాతి కఠినంగా, ఘోరాతి ఘోరంగా ఆయన హింసించి చంపినారు అని చెప్పి, ఆయన ఎంతో బాధ అనుభవించాడని చెప్పి, ఎన్నో కష్టాలు పడారని చెప్పి, ఆఖరి రక్తపొట్టు వరకు చిందించేశాడని చెప్పి, అంతగా దేవుని కోసం బ్రతికిన ఆ యేసుక్రీస్తు ప్రభుకి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడంటే ఈ లోకమునకు ప్రభువుగా ఆయన నియమించాడు. ఈ లోకానికి తీర్పు తీర్చే దేవునిగా ఆయన నియమించాడు. యేసయ్య కోసం బతికితే నీకంత గొప్ప ఆధిక్యత వస్తుంది. మీరు పాట పాడతారు కదా, 24 పెద్దలని. ఎవరు వాళ్ళు? ఈ లోకంలో ఆయన కోసం అవమానపరచబడిన వాళ్ళు, నిందించబడిన వాళ్ళు, గాయపరచబడిన వాళ్ళు, దూషించబడిన వాళ్ళు, జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు, జీవితమంతా దేశీయకి అప్పగించేసిన వాళ్ళు, జీవితమంతా యేసయ్య కోసం ఖర్చు అయిపోయిన వాళ్ళకి పెద్ద సింహాసనం వేసి పరలోకంలో కూర్చోబెట్టాడంట దేవుడు. ఆ కుర్చీలో కూర్చోవాలందా? ఈరోజు నువ్వు యేసయ్య కోసం బ్రతుకు. లేదా చప్పట్లు కొట్టించుకునే వ్యక్తిగా ఉంటావా, చప్పట్లు కొట్టే వ్యక్తిగా ఉంటావా? నీ ఇష్టం.
పరలోకములు అందరు నీకు చప్పట్లు కొట్టాలంటే ఇక్కడ నువ్వు ఆయన కోసం బతుకు. ఇక్కడ యేసుప్రభుకి చప్పట్లు కొట్టారు అందరూ. భూమి కంపించింది, సృష్టి అంతా కదిలింది, పరలోకమంతా సంతోషించింది. దేన్ని బట్టి? యేసుప్రభు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, శిలువ కార్యాన్ని బట్టి, మరణాన్ని బట్టి, పునరుద్ధానాన్ని బట్టి. అలా నువ్వు యేసుప్రభు కోసం బతకాలనుకుంటున్నావా? పరలోకంలో అభినందించబడాలనుకుంటున్నావా? అయితే నువ్వు ఈ భూమి మీద యేసుప్రభు కోసం బ్రతుకు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం మనకి ఎంతో ప్రాముఖ్యమైన సత్యాలు నేర్పిస్తుంది. ఎవరినైతే మనం నమ్ముకున్నామో ఆయన సాక్షాత్తు దేవుడి కుమారుడు అని చెప్తుంది. రెండవదిగా, మన పాపాన్ని సహించి మన స్థానములు నిలవబడి దేవుణ్ణి సంతోషపెట్టి మనల్ని క్షమించడానికి అవకాశం ఇచ్చాడని అర్థమవుతుంది. మూడవది, మనం ఒకరోజు చనిపోయి తిరిగి లేపబడతాము అనడానికి రుజువుగా యేసుక్రీస్తు పునరుద్ధానం ఉంది. నాలుగవది, ఈ పునరుద్ధానము యేసయ్యను లోకానికి ప్రభువుగా, లోకానికి తీర్పరిగా రేపు చేయబోతున్నాడు అనడానికి రుజువుగా ఉంది. ఈ పునరుద్ధానపు శక్తిని మనమందరమే కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని మనమందరమే కలిగి ఉండాలి అంటే ఈరోజే మనము యేసయ్యను సురక్షకుడిగా అంగీకరించి, ప్రభువా నీ ఒక్కడివే నాకు రక్షకుడు అని, నీ ఒక్కడివే మరణాన్ని జయించి మృత్యుంజయుడవై పునరుద్ధానపు శక్తిని పొందుకుని తిరిగి లేచిన దేవుడు అని నేను నమ్ముతున్నా. ఒకరోజు నేను మరణిస్తాను, నీ వలె తిరిగి లేపబడే అవకాశం నాకు ఈ ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకోండి. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.